సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజైతే మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. ఈ రోజైతే ఇక్కడ పిఏసి సమావేశం జరుగుతోంది. మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో కొంతమంది మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజైతే కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి అంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి గారు అయితే ఇప్పుడే బయటికి వచ్చారు. సో ఇంకా ఏ విషయమో అయితే మనకు తెలియలేదు. లోపల ఏ అంశాలపై చర్చలు జరిగాయి, అసలు పొలిటికల్ జర్నీ ఇంకా ఎలా ఉండబోతోంది, పార్లమెంట్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు, వాటి కోసం ఎలాంటి ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోంది, ఇవన్నీ కూడా మనకి సాయంత్రం కల్లా తెలుస్తుంది అని అంటున్నారు. ఇక్కడైతే మనమైతే ఇక్కడ గాంధీ భవన్ లో ఉన్నాం. ఇక్కడైతే కొంతమంది మనతో పాటు ఉన్నారు. మనం వారితో మాట్లాడేద్దాం. ముందుగా అద్దంకి దయాకర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. ఇప్పుడైతే మనం అద్దంకి దయాకర్ గారితో ఉన్నాము, వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, కంగ్రాచులేషన్స్. మొత్తానికి కాంగ్రెస్ అయితే గెలిచింది. సో మీకైతే అందరూ డబల్ కంగ్రాచులేషన్స్ అని చెప్పాలంటున్నారు. ఎందుకంటే ఏదో ఒక మంత్రిగా అయితే కనిపిస్తారు అద్దంకి దయాకర్ అనే నమ్మకం అయితే జనాల్లో ఉంది. నేనైతే అది కాదనలేను. సో ముందుగానే నేను అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తా. సో ఎలా జరగబోతున్నాయి సార్ సమావేశాలు, ఏంటి అసలు చర్చలు ఏంటి, లోపల జరుగుతున్న సమాచారం ఏంటో ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు ఆడబిడ్డ చేతితో నీ నోటితో విన్నా కదా, అదే ఏంది వాస్తవం కావాలి. గుర్తుందా సార్, నేను కాంగ్రెస్ ముందు కూడా కంగ్రాచులేషన్స్ మీకు చెప్పా, వస్తుంది ముందుగానే చెప్తున్నానని. సో ఇది కూడా ఏమంటారు, ఆదిశక్తి ఆ మాటలు పలికించినట్టుగా చూస్తే అట్లయితే సంతోషం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. మంత్రి అని కొంతమంది ఇంకోటి ఏదన్నా కూడా సీఎం గారు అధిష్టానం ముఖ్య నాయకులు అందరూ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా. అప్పుడు ఆగమని చెప్పిండ్రు ఆగినా, ఇప్పుడు పొమ్మని చెప్తే పోతా, మళ్ళీ ఆగమని చెప్తే కూడా ఆగుతా. పార్టీ కొరకు మంచిగా ఉంటా. అసలు ఇవన్నీ మీతో నేను మాట్లాడొద్దు, అయినా మాట్లాడుతున్నా. ఏం చేయాలి? 100% అంటే మిమ్మల్ని పొమ్మని చెప్తారు అని ఎవ్వరు అనుకోరు సార్. అదైతే గ్యారంటీ. నాకైతే డబుల్ గ్యారంటీ ఉంది. అది ఓకే. బట్ కంగ్రాచులేషన్ కూడా చెప్పిన, డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాను. మళ్ళీ మనం ఏదో ఒక సీట్ వచ్చిన తర్వాత ఇలాగే కలుద్దాము. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు 6 గ్యారంటీల మీద అయితే నడుస్తుంది. సో ఈ 100 రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది పార్లమెంట్కి కూడా మంచి జరుగుతుంది, ఎలాగైనా కాంగ్రెస్ సీట్లు గెలుస్తుంది అందులో కూడా అని చాలా దృఢంగా ఉన్నారు. ఎందుకు ఇంత నమ్మకం, అసలు ఏంటి అంటారు? ఈ 6 గ్యారంటీలు అమల్లోకి వస్తాయా? ఇప్పుడు విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టును పెట్టినాం. ప్రజలందరూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అదే ప్రేమను వాళ్ళకు పంచాల్సిన బాధ్యత ఉన్నది. ఓట్లు వేయించుకొని కేసీఆర్ గారి లాగా ఏంది ఆ ప్రగతి భవన్ కని అక్కడ పరిమితం అవ్వడము, లేకపోతే ఫామ్ హౌస్ కానీ అక్కడ పరిమితమై బడికి రాకుండా ఫుల్ మార్క్స్ చేసుకున్నట్టుగా కాకుండా, ప్రజల కోసం కష్టపడే ముఖ్యమంత్రి వచ్చిండు, ప్రజల కోసం పనిచేసే క్యాబినెట్ వచ్చింది, ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు వాలంటీర్ లాగా మీకు ఒక సర్వీస్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గిట్లుంటుంది అని అనిపించే తీరుగా కాంగ్రెస్ పరిపాలన ఉంటుంది. చాలా ఏండ్ల తర్వాత తెలంగాణకు ఒక నూతన స్వాతంత్రం వచ్చినట్టుగా, స్వేచ్ఛ వచ్చినట్టుగా భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళా మనుల్లో మాత్రం రెట్టించిన ఉత్సాహం. మేము ఇచ్చింది ఫ్రీ బస్ పాసే, ఇంకా మహాలక్ష్మి ఉన్నది, 200 యూనిట్ల పవర్ ఉన్నది. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు 23,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అట్టి పెట్టుకున్నది. ఏది వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల కొరకు చేసింది. వాటిని కూడా రిలీజ్ చేస్తాం. ఒక సుసంపన్న తెలంగాణ, ప్రజలందరూ కోరుకునే బతుకు తెలంగాణని ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది. సార్, అంటే ఇప్పుడు కేసీఆర్ అవినీతిపై ఏమైనా చర్యలు ఉంటాయా అని జనం చర్చించుకుంటున్నారు, ఎలా ఉండబోతోంది అని. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు ముఖ్యంగా, దాని గురించి ఏమంటారు సార్? అంటే ఇప్పుడు రాగానే అరెస్టులు, అక్రమాలు, ఈ అవినీతులు అనేది కాదు. ఫస్ట్ శాఖాపరమైన రివ్యూస్ జరుగుతున్నాయి. సెకండ్ ప్రభుత్వం యొక్క పాలసీ ఉంటుంది. అటు తర్వాత ఎప్పుడు ఏమంటారు, వాటి మీద జరిగిన ఎంక్వైరీల తర్వాత వచ్చే చర్యలు అవి ఎవరి మీద అయితే వాళ్ళ మీద. ఏదో కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీదనో, హరీష్ రావు గారి మీదనో చర్యలు అనేది ఇదో కక్ష సాధింపుగా కాదు. ఎవరు అవినీతి చేస్తే ఆ బాధ్యుల పట్ల చర్యలు ఉంటాయి తప్పితే అదేదో ఇమీడియట్గా మేము వచ్చినాం కదా కేసీఆర్ గారిని ఏదో చేస్తాము, లేకపోతే కేటీఆర్ని ఏదో ఇట్లా ఉండదు. ఆడ అవినీతి జరగకపోతే వాటికి కూడా క్లీన్ చిట్ ఇస్తాం.
ఎక్కడ అవినీతి జరిగితే ఇగో ఇది జరిగిందని చెప్తాం. సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అయితే ముఖ్యంగా 2 తీసుకొని వచ్చింది, అంటే నిరుద్యోగ భృతి అని, తర్వాత ఇంకొకటి ధరణిది ఎక్కువగా అయితే హైలైట్ చేసింది. ఇప్పుడు ధరణిలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు, ధరణి గురించి ఏం డిసైడ్ చేయబోతున్నారు? దాన్ని భూమాతగా మారుస్తున్నాము. దానికి భూమాతతో పాటు ఏమవుతుందంటే రీసర్వే, ల్యాండ్ రీసర్వే చేస్తాం ఆంధ్రప్రదేశ్ మాదిరిగా. ల్యాండ్ రీసర్వే చేసి హద్దులు ఇచ్చిన తర్వాత వ్యవసాయం చేసే ప్రతి భూమికి రైతు భరోసా ఉంటుంది. వ్యవసాయం చేసే ప్రతి రైతుకి, అది అంటే కౌలు రైతు అయినా వారికి రైతు బంధు ఉంటుంది. వ్యవసాయానికి ఉపయోగపడే రైతు కూలీకి వారికి సంవత్సరానికి ఒక 12,000 రూపాయలు వాళ్ళకు అందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్గా రైతు బంధు ఉండదు, కాంగ్రెస్ వస్తే రుణమాఫీలు ఉండవు, ఇవన్నీ అన్న వాళ్ళకి కూడా రైతులు గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు అంటారా సార్ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో? డెఫినెట్గా కార్పొరేట్ భూములకు కార్పొరేట్ వాల్యూస్ ఉంటాయి, రైతు భూములకు రైతు వాల్యూసే ఉంటాయి. మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, వ్యవసాయం చేసే రైతుకు నగదుని ఇవ్వడం ద్వారా ఒక మంచి పేరు దేశంలో తెచ్చుకున్నాడు. మేము వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఇస్తున్నాం, కౌలు రైతును కూడా. ఆయన కౌలు రైతును వదిలేసిండు. దాని వెనుక రైతు బంధు ఇవ్వడం వెనుక ఆయన ఉద్దేశం వేరు. దాన్ని అదేంది ధరణి తీసుకొచ్చి 1951 కాస్రా పాని తీసుకొచ్చి టైటిల్ డిస్ప్యూట్ చేసి మళ్ళా వెనకటి భూములన్నీ పురాతన వ్యక్తులకు వచ్చేటట్టు చేసే కుట్ర ఆయన చేసిండు. కానీ వ్యవసాయం చేసే రైతులకేమో మనం రైతు బంధునిస్తూ భూమి టైటిల్ ఉన్న వాళ్ళకి భూమిని చెందేటట్టుగా అసైన్డ్ భూములైనా, భూదాన్ భూములైనా, వక్ఫ్ భూములైనా, కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అయినా, వివిధ రకాల భూములు ఉన్నాయి, వాళ్ళకే చెందేటట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం. సార్ ఇన్ని స్కీములు ఇన్ని పెట్టారు కదా, రాష్ట్రం ఏమి అప్పుల పాలు అవ్వదంటారా? మనం ధనవంతమైన రాష్ట్రమే తల్లి, కాకపోతే అప్పుల పాలు చేసిండు ఆయన. 5 లక్షల కోట్ల అప్పులు చేసిండు. ఇప్పుడు మనం అప్పు చేసైనా పప్పు కూడు పెట్టాల్సింది. కాబట్టి ఇప్పుడు ఒక సంవత్సరం పాటు కష్టాలు ఉంటాయి. వాటిని అధిగమించి సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాబట్టి కేంద్రంతో సహకారం తీసుకుంటూనే ఆర్బీఐని కన్విన్స్ చేస్తుంది. నిన్న రఘురామ్ రాజన్ గారు వచ్చారు, మాజీ ఆర్బీఐ గవర్నర్. ఈ అంశాల్లో మాకు సంపద ఉంది, ఈ సంపదకు సరి అయిన ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఏ విధమైన విధానాలతో ముందుకు పోతే మేము అంటే లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టే ఇప్పుడు ఫినాన్షియల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం వారితో. చివరికి ఒక్కటి చెప్పండి సార్, ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేశారు, ఇది సక్సెస్ అవుతుందా? ఇప్పటికైతే ప్రజలు చాలా మంది వస్తున్నారు, వాళ్ళవన్నీ చెప్పుకుంటున్నారు, అన్ని పెట్టుకుంటున్నారు, బట్ ప్రభుత్వం వాళ్ళ సమస్యలు తీర్చడంలో ఎంతవరకు సఫలం అవుతుంది? ఇప్పుడు అసలు ప్రజలకు ప్రభుత్వ పెద్దలే కలుస్తారు అనేది ఒక అద్భుతం లెక్క కనిపిస్తున్నది. కాదు, కలవడం కాదు, వెంటబడి మేము పనులు చేస్తాం. కానీ ఈ క్రౌడ్ వస్తుంది కదా, దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి మంత్రుల దగ్గరికి, ఐఏఎస్ల దగ్గరికి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ దగ్గరికి, సీఎంలకు కూడా ఏంటంటే సీఎం పేషికి కూడా 3 to 5 ఉండేటట్టు, ప్రజావాణి దగ్గర మాత్రం 1500 నుంచి 2000 మంది ఆ స్థాయి సమస్యలు ఉండేటోళ్ళతో పాటు సామాన్యులను కూడా ప్రజా దర్బార్లో ఉంటుంది. కానీ క్రౌడ్ ఎక్కువ కావడం వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్లు, పంజాగుట్ట వరకు లైన్లు, ఇదేదో మనం వెనకటికి దారులుగా కట్టి అట్లా నెగిటివ్ పోతున్నది. కాకుండా వాటిని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలనేది మన జిఐడి ఆలోచిస్తున్నది. సార్ చివరిగా అన్నాను కానీ ఇంకొక ప్రశ్న నాకు వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో ఎందుకు గెలవలేకపోయింది కాంగ్రెస్? ఎందుకు గ్రామాలలోనే గెలిచింది? గ్రేటర్ హైదరాబాద్లో ఏది మిస్టేక్ జరిగి ఉంటుంది? ఎక్కడ పోస్ట్ మార్టం జరిగింది? ప్రేమ కొట్టు ఒకటే అయింది, విద్వేషాల కొట్లు 3 అయినాయి. ఒకటి ఎంఐఎం, ఒకటి బీజేపీ, ఒకటి బీఆర్ఎస్. ఈ 3 కలవడం వల్ల ప్రేమ కొట్టు చిన్నదైంది. ఇప్పుడు ప్రేమ కొట్టు రేంజ్ పెంచుతాం. వీళ్ళ ముగ్గురు పెట్టిన విద్వేషాలను కూడా ప్రేమగా మారిస్తే ప్రజలందరూ మా వైపు వస్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ రేష్మా హుస్సేన్ ఉన్నారు, వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. ఆవిడకైతే తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ తగిలింది, అంతలా పోరాడారు ఈ తెలంగాణ రావడం కోసము. అసలు ఆవిడతో మాట్లాడదాము. డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ అని చెప్పాలి, బుల్లెట్ రాణి అంటారు అందరూ. మేడం నమస్తే, చెప్పండి. మీరైతే తెలంగాణ రావడం కోసం అయితే ఉద్యమంలో పాల్గొన్నారు. సో తెలంగాణ వచ్చిన తర్వాత హ్యాపీ అయ్యారా? ముందు మీకు బుల్లెట్ ఎలా తగిలింది అడిగే ముందు జస్ట్ ఈ క్వశ్చన్ చెప్పండి. మేము February 14th 19th రోజు ఇలాగే పోలీస్ వాళ్ళు వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చాలా గొడవ చేస్తుంటే, బాయ్స్ని కూడా కొడుతుంటే మా మీద కూడా
విద్యార్థులు ఉద్యమంలో పాల్గొంటున్నారు, చాలా చురుకుగా పాల్గొంటున్నారు అన్నట్టు ఫైరింగ్ జరిగింది. అంటే అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నదే అయితే తెలంగాణ రావడం కోసం రావడం తెలంగాణ మూమెంట్లోనే పాల్గొన్నాము. సో అప్పుడు మేము పాల్గొంటున్నప్పుడు ఈ విద్యార్థులను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని పోలీసులు ఫైరింగ్ చేశారు. సో మేము పోలీసులకు ఎదురుగా వెళ్ళాము. సో అప్పుడు నాకు బుల్లెట్ తగలడం జరిగింది, గాయాల పాలవడం జరిగింది. దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అప్పుడు సీఎం గారు కేసీఆర్ గారు కూడా వచ్చి పలకరించి పోవడం కూడా జరిగింది మేడం. కానీ తెలంగాణ వస్తే మా బతుకులు బాగా పడతాయి, తెలంగాణ బంగారు తెలంగాణ సాధించుకుంటాము అని అనుకున్నాము. కానీ అనుకున్న నీళ్లు నిధులు నియామకాలు ఏవి జరగలేదు. అయితే అవ్వలేదు. లేదు అవ్వలేదు. నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే మనం అనుకున్నామో అవి ఏమీ సాధించలేదు. 100% అసలు సాధించలేదు. స్పెషల్లీ ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో దాన్ని భ్రష్టు పట్టించిర్రు. ఎంతో పేరు పొందిన ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ ఈ రోజు అలాంటి గడ్డ మీద ఎంతో మంది విద్యార్థులు త్యాగఫలం చేసి సాధించిన ఈ తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే విద్యార్థులే పాల్గొని ప్రాణాలు సైతం బలిపెట్టి కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేకత ఉంది, విద్యార్థుల ఉద్యమం వల్లనే వచ్చిందని. అలాంటిది ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల్లో ఎట్లా భ్రష్టు పట్టించిందంటే అట్లా భ్రష్టు పట్టించింది. విద్యా వ్యవస్థనైతే మీరు ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి చూడండి, ఎంతోమంది ఈరోజు ఆ కేసీఆర్ సార్ కూడా ఓయిలో చదువుకున్న వ్యక్తే. ఇంతమందికి ఉస్మాన్ యూనివర్సిటీ ఎంతోమందికి మంచి ఇన్స్పిరేషన్. ఒకప్పుడు ఉన్న మన పివి నరసింహారావు గారు కానీ ఎంతోమంది. మేడం నాది ఒక చిన్న డౌట్, అంటే మీరు ఇలా ఉద్యమం చేశారు విద్యార్థులందరూ, సో మీరు ఏ ఆశతో చేశారు? తెలంగాణ వస్తే మీకు బాగుంటుందని ఏదైనా అధిష్టానం అప్పుడున్న అధికార పార్టీ కానీ ఏదైనా హామీలు ఇచ్చిందా? హామీలు ఇచ్చి నెరవేర్చలేదా, లేకపోతే అసలు హామీలే ఇవ్వలేదా? మీరు ఓన్లీ తెలంగాణ రావాలనే పోరాడారా? మేడం అప్పుడు హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు కుటుంబ పాలనకి అంకితం అయ్యాయి. ఇది చాలా బాధాకరం. టీఎస్పీఎస్సీ బోర్డును ముందు పెట్టుకొని కూరగాయలు అమ్మినట్టు అమ్ముకున్నారు ఒక్కొక్కరు. ఇంకెన్ని రోజులు కాలయాపన? ఎప్పుడు చేస్తారు? అందరు రాజీనామా, ప్రతి ఒక్కరు రాజీనామా చేయాల్సిందే. ఆ టీఎస్పీఎస్సీలో ఉన్న అందరినీ కూడా తీసేయాల్సిందే. మళ్ళీ ఇప్పుడు నేను రేవంత్ అన్నకు, గౌరవనీయులన్న సీఎం గారికి నేను కోరుతున్నాను ఏంటంటే టీఎస్పీఎస్సీలో విషయ పరిజ్ఞానం ఉండి చదువు ఒక విలువ తెలిసిన వ్యక్తులని నియమించాలి. మేడం అప్పుడు బుల్లెట్ తగిలిన వెంటనే మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? అధికార పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చారా, పలకరించారా? పెద్దవాళ్ళు అధిష్టానం నుంచి ఎవరైనా వచ్చి అప్పుడు సీఎం గారు వచ్చారండి. సీఎం గారు వచ్చి దుర్గాబాయి దేశ్ముఖ్కి మమ్మల్ని పలకరించడం జరిగింది. అప్పుడు కలిసిందేనైతే మళ్ళీ సీఎం గారిని చాలాసార్లు కేటీఆర్ సార్ని కలిశాను, హరీష్ రావు సార్ని కలిశాను, ప్రతి ఒక్క మినిస్టర్ని కలిశాను, కవితక్కను కూడా కలిశాను. మాకు March 8, 2017లో అప్పుడు బెస్ట్ ఉమెన్గా కూడా అవార్డు ఇచ్చారు. తెలంగాణ మూమెంట్లో మేము కీలక పాత్ర పోషించినందుకు. కానీ అనుకున్నది ఏది సాధించలేదు. ఇప్పుడు రేవంత్ అన్న చాలా బాగా చేస్తున్నారు. మరి ఎందుకు ఇన్ని రోజులు తీసుకున్నారు? ఆ అధికార పార్టీ ఉన్నప్పుడే ఎందుకు ఇవన్నీ ప్రశ్నించలేదు? ప్రశ్నించామండి. వాళ్ళకి అహంకారం పెరిగిపోయింది, కుటుంబ పాలన పెరిగిపోయింది. అందుకే ప్రజలు ఈ విధంగా బీఆర్ఎస్ని గద్దెదించి కాంగ్రెస్ని ఎంచుకున్నారు. ప్రజలే తీర్పిచ్చారు. కానీ నిరుద్యోగులు, స్పెషల్గా నిరుద్యోగులు తీర్పిచ్చారు. నేను ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే టీఎస్పీఎస్సీని నియామకం చేస్తున్నప్పుడు విషయ పరిజ్ఞానం ఉన్న నిపుణులను మరియు వాళ్ళకి చదువు విలువ తెలిసిన వాళ్ళని రిక్రూట్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేస్తుంది అని అనుకుంటున్నారా? 100% నమ్ముతున్నారు? 100% అనుకుంటున్నామండి. 100% చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పురుడు పోసుకొని గత 10 రోజులే అవుతుంది. ఇప్పుడు ఒక 10-15 రోజుల బిడ్డ. సో ఆ బిడ్డని ఇంక పుట్టగానే మనం పరిగెత్తలేము, కొంచెం టైం పడుతుంది. ప్రతి ఒక్కటి కూడా 100% నెరవేరుస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నానండి. నేనే కాదు, ఈ గవర్నమెంట్ మీద చాలామంది యూత్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కానీ బీఆర్ఎస్ దిగడానికి నిరుద్యోగుల పాత్ర ఎంతోగానో ఉంది. అందులో ఉద్యమకారుల మా పాత్ర కూడా ఎంతోగానో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 100% అమలు పరుస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నానండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఈ రోజు అయితే పిఎస్సి సమావేశాలు ఉన్నాయి. అయితే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. అలాగే సామాన్య జనాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వారి వారి సమస్యలతో వచ్చారు. ఎవరికైనా చెప్పుకుందాము అని చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు. సో వారితో మాట్లాడదాము. మీ పేరు? మా పేరు కుమ్మరి వీరయ్య మేడం. కుమ్మరి వీరయ్య గారు దేనికోసం వచ్చారు ఇక్కడికి? మాకు శాలివాలం, మాకు ఏమి పనులు అమలు కాలేవు మేడం. అయితే మరి ఇప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టారు కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ప్రజల కోసమే పెట్టారు కదా అది.
వెళ్ళారా మీరు అక్కడ? అక్కడ వెళ్ళని పరిస్థితి కాబట్టి ఇక్కడే వచ్చినాం గాంధీ భవన్కు మేడం. ఎందుకు అక్కడికి వెళ్ళని పరిస్థితి ఏంటి? పబ్లిక్ కొంచెము బిజీ ఉన్నది మేడం. అవునా? అవునండి. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మేము ఏం చెప్పాలనుకుంటే మాకు మిషన్లు మన్ను తొక్కనికే మాకు చేతగాని టైం వచ్చింది. కొన్ని మిషన్లు అమలు కావాలి. చేనేత కార్మికులం మేము, కుమ్మరి శాలివాహనము. మాకు ఒకటి ఏమిటంటే స్థలం లేదు, ఆ స్థలం కావాలి కొంచెము. మాకు మట్టి ప్రాబ్లం ఉన్నది. ఇవన్నీ మాకు జర కొన్ని కష్టం ఉన్నది మేడం. అంటే గత ముందు ప్రభుత్వంలో అడిగారా ఎప్పుడైనా ఇవన్నీ మీకు? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అవి ఇచ్చారా? ఇయ్యలేరు మేడం. అవి ఏమి రాలేవు. ఇంతకు ముందు కూడా సార్ని అడిగినాము, మేము అడగదలుచుకున్నాం, అడిగినాము, వాళ్ళు చేయలేరు మేడం. ఇప్పుడన్నా మా సారు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఆయనకు మేము నమస్కారం చేసి చేతులు జోడించి ఆయన పాదాలకు నమస్కారం ఇచ్చి మాకు కొన్ని పనులు అమలు చేస్తారని ఆయనను కోరుచున్నాం మేడం.